అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు అది అబద్ధం అయితది, లేకపోతే మిస్టేక్‌లుంటాయి. అసలు ఇది కావాలని ఆయన అట్లా మాట్లాడతాడా? ఆయనకు రాసిచ్చే వాళ్ళు అట్లా రాసిస్తారా? ఒకవేళ ఆయన అట్లా మాట్లాడితే ఆయనే తప్పయితది. రాసిచ్చే వాళ్ళు అట్లా రాపిస్తున్నారంటే రాసిచ్చే వాళ్ళే తప్పు. నిజానికి రేవంత్ రెడ్డి దగ్గర ఎవరు రాసిస్తారో నాకు తెలవదు గానీ, ఒక శ్రీకాకుళంకి సంబంధించిన కర్రీ శ్రీరామ్ అనే ఒక జర్నలిస్ట్ ఆయన ఇంగ్లీష్ పేపర్‌లో చేసేవాడు. మొన్న దావోస్‌లో చంద్రబాబు నాయుడుకి ఎదురుబోయి మరీ కాళ్ళ మీద పడినంత పని చేసిండు. వాళ్ళు అక్కడనే కాబట్టి ఆయనది శ్రీకాకుళం కాబట్టి బహుశా అసలు చంద్రబాబు నాయుడు రికమెండేషన్‌తోనే ఆ కర్రీ శ్రీరామ్‌ను ఈ రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి దగ్గర ఆయన అడ్వైజర్ మీడియా అడ్వైజర్ సంథింగ్ ఏదో పోస్ట్ ఉంది ఆయనకి. ఆయన పెట్టుకున్నారు. ఆయననే మొత్తం మేనేజ్ చేసేది మొత్తం ఆయననే. గుర్తుందా మీకు? ఓసారి ఏదో హైడ్రా మీటింగో సంథింగ్ ఏదో జరుగుతుంటే పట్టించిండు కూడా. ఆల్రెడీ రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండ్‌గా పట్టించిండు ఆయన కర్రీ శ్రీరామ్ అనే వ్యక్తి. ఇప్పుడు అసలు రేవంత్ రెడ్డి స్పీచ్ అంటేనే అదేదో అంతకుముందు నారా లోకేష్ మాట్లాడుతుండే. ఇప్పుడు నారా లోకేష్ కూడా డెవలప్ అయ్యాడు. అంతకుముందు స్పీచ్‌లో చాలా తప్పులు తెలుగు వల్గనీకి రాక, తెలుగు వల్గనీకొచ్చి వేరేలాగా మాట్లాడుతుండే. తర్వాత నారా లోకేష్ కూడా ప్రాక్టీస్ చేసినట్టున్నాడు. కొద్దిగా మంచిగానే మాట్లాడుతున్నాడు. ఇంతకుముందులాగా మాట్లాడతలేడు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎట్లయిందంటే పాత నారా లోకేష్ లాగా తయారయ్యాడు. అసలు ఆయన మాట్లాడేటివి తప్పులు అని తెలిసి మాట్లాడతాడా? లేకపోతే తప్పులే మాట్లాడాలని మాట్లాడతాడా నాకు తెలవదు. నా దగ్గర చాలా వీడియోలున్నాయి. కొన్ని వీడియోలు మీకు చూపిస్తా. అద్భుతమైన ఆలయాలు ఉన్న తెలంగాణ రాష్ట్రం. అది 1000 స్తంభాల గుడి కావచ్చు, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప మందిరం కావచ్చు, లేకపోతే శ్రీశైలం కావచ్చు, రాజన్న మందిరం కావచ్చు. ఇట్లాంటి చాలా మందిరాలు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మందిరాలు మన దగ్గర ఉన్నాయి. శ్రీశైలం టెంపుల్ ఎక్కడుంది? ఏకంగా శ్రీశైలం ఏపీలో ఉంది. కాన్స్టిట్యున్సీ ఉంది అక్కడ. ఏపీలో ఉన్న శ్రీశైలం టెంపుల్ తెలంగాణలో ఉందని చెప్తున్నారు. అంతకుముందు ఇంకా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. మొత్తం హైదరాబాద్ చుట్టూ, తెలంగాణ చుట్టూ 3 సముద్రాలు ఉన్నాయని, ఇట్లాంటివి చాలా మాట్లాడిన దిల్సుఖ్‌నగర్‌లో విమానాలు దొరుకుతాయని, అవన్నీ కూడా చాలా మాట్లాడిండు. ఇప్పుడు లేటెస్ట్‌గా కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పటిదాకా మారడం లేదు. రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెడుతున్నా అంటే దానిలో ఇంకా కామెడీ ఏముంటుందని చూసుకుంటూ ఉండాల్సిన సిచ్యువేషన్. దాని సబ్జెక్ట్ ఉండదు, ఏముండదు. ఏం మాట్లాడతారో తెలియదు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు దానికి కొంత బేస్ ఉండాలి. ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు దానిలో 100% కరెక్ట్ ఉండాలి. 99% కాదు. మనం చూసి చదివేదే కదా! లేకపోతే సొంతంగా చెప్తున్నప్పుడన్నా కనీసం కొద్దిగా తెలివితో మాట్లాడాలి. అంటే కొంచెం కరెక్ట్‌గా మాట్లాడాలి. ఒకసారి తప్పు మాట్లాడితే రెండోసారి మనకే అనిపిస్తది. అబ్బా! జనమంతా యేసుకుంటున్నారు మనం కరెక్ట్ మాట్లాడాలని. అట్లాంటిది రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో తెలవదు. ఎవరిని మార్చాలి? కర్రీ శ్రీరామ్‌ని మార్చాలనా? అదే ఆ స్పీచ్‌లు రాసే వాళ్ళని మార్చుకుంటా? లేకపోతే రేవంత్ రెడ్డిని మార్చాలనా? అన్ని తప్పులు, అన్ని మిస్టేక్సు నిర్మాణాత్మకంగా ఎందుకు మాట్లాడలేకపోతుండో తెలవదు. అదొక్కటే కాదు, ఇంకా ఉన్నాయి ఆయన మాటలన్నీ. అదే విధంగా అమెజాన్ వెబ్ సిరీస్ బాగా చూస్తారేమో రేవంత్ రెడ్డి గారు. అందుకే అమెజాన్ వెబ్ సిరీస్ అంటున్నారు. అంత ప్రతిష్టాత్మకంగా దావోస్ పోయి ఈ 1,78,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినామని చెప్పి గొప్పగా చెప్పుకొని ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళి ర్యాలీ తీసి హైదరాబాద్ నిండా ఫ్లెక్సీలు పెట్టి ఓ ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని నమ్మండి 1,78,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినామని అంత గొప్పగా చెప్పుకుంటున్న దానిలో ఏ కంపెనీకి వెళ్ళి మనం పెట్టుబడులు తీసుకొచ్చినామో చెప్పలేకపోతే దాని ఏం ఫెయిల్యూర్ అనాలి? 1,78,000 కోట్లు అబద్ధం అనుకోవాలనా? లేకపోతే మీరు పోయిన కంపెనీల మీద మీకు అవగాహన లేదనుకోవాలనా? కనీసం రాసిచ్చింది చదవలేకపోతున్నా అనుకోవాలనా? లేకపోతే మీ సాఫ్ట్‌వేర్ కంపెనీల పేర్లు అసలు ఈ టెక్నికల్ విషయాలు మనకేం తెలవదు అనుకోవాలనా? ఇంకొక వీడియో చూడండి. గతంలో ఇక్కడ టీబీ దవాఖాన ఉండేది. వికారాబాద్ కా హవా లాఖో మరీజోం కా దవా అనేది వికారాబాద్ కున్న గొప్ప చరిత్రాన్ని మనం చేస్తా ఉన్నాం. వికారాబాద్ కే హవా లాఖో రూపాయి కా దవా అని కేసీఆర్ ఏమన్నాడు? కేసీఆర్ ఏమన్నాడు కాదు. అది ఎప్పటి నుంచో ఉన్న ఒక నానుడి. ఏంటంటే వికారాబాదు, అనంతగిరి మొత్తం కొండలు, గుట్టలు, చెట్లు ఉంటాయి. బాగా మంచి గాలి ఉంటుంది. కాబట్టి వికారాబాద్ కా హవా అంటే అక్కడ గాలి లక్షల రోగాలకు మెడిసిన్ అనేది నానుడి. దాన్ని మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మొత్తం మార్చేసినారు. దాన్ని కూడా పైసల కింద జమ కట్టేసినారు. ఏమంటాడు ఆయన? వికారాబాద్ కా హవా లాఖో రూపాయి కా దవా. లక్షల రూపాయలతో వరుస్తుండు. రోగాలు లక్షల రూపాయలకు మందు కాకుండా లక్షల రూపాయల మందు అంటది. ఇక మొన్న చూసినాం కదా, అంతకుముందు కేసీఆర్ టింగ్ టింగ్ మంటదంటే ఇప్పుడు టక్క 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 అన్నాడు. మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి పేరు పివి నరసింహరావు అంటాడు స్పెషల్గా. అదేందో పివి నరసింహరావు. ఈయన దోస్తులాగా మాట్లాడతాడు. ఏదో మా దోస్తే నరసింహ్ భాయ్ అన్నట్టు ఉంటుంది స్పీచ్.
పివి నరసింహారావు అంటే నరసింహారావు ఆయనకు ఆయన పేరు కూడా చక్కగా వలగలేకపోతే ఇక మనం తెలంగాణలో ఉండేందుకు. మన తెలంగాణ ప్రధానమంత్రి పేరు ఒక 5 సంవత్సరాలు దక్షిణ భారతదేశంకి వెళ్ళి పనిచేసిన ఏకైక ప్రధానమంత్రి పేరు ఆయన పేరు చదవలేకపోతున్నాం మనం. ఒక్కసారి అంటే తప్పు, పదే పదే మనం నరసింహరావు అంటున్నాం అంటే అది కావాలని మాట్లాడుతున్నట్టే కదా. అంటే తప్పును సరిదిద్దుకోలేకపోతున్నాడు. వేరే వీడియో కూడా చూపిస్తాను నేను మీకు. సింగపూర్ ప్రభుత్వంతో స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఒక ఒప్పందాన్ని చేసుకున్నాం. ఐటీఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఐటీఈ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఈయనేమంటాడు, దాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ అంటాడు. అందుకే అంటున్నా, ఈయనకు రాసిచ్చిన వాళ్ళు తప్పు రాసిస్తున్నారా, వాళ్ళకి అవగాహన లేదా, సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన లేదా? ఎందుకంటే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారంటే ప్రతి పదం చాలా వాల్యుబుల్. తెలంగాణ జనం మా ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారో చూస్తారు. మా ముఖ్యమంత్రి ప్రతిసారి తప్పులు మాట్లాడకుండా పోతుందంటే ముఖ్యమంత్రి మీద ఏముంటుందంటే ఒక ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా ఉండడనో, లేకపోతే ముఖ్యమంత్రి స్పీచ్ వదిలే వాళ్ళకి తప్పులు మాట్లాడుతారు, ఆయన స్పీచ్ వినకున్నావా, ఇక మనం అనవసరంగా తప్పుదారి పట్టిస్తారు మన ముఖ్యమంత్రి అనే స్టేజ్ పోవద్దు కదా. కానీ ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే ఇంకా మనకు బ్రహ్మానందం కామెడీ సినిమా చూసినట్లే అట్లే తయారైపోయింది ఈ మధ్య. ప్రతిష్టాత్మకంగా పెట్టాల్సిన ప్రెస్ మీట్లను కూడా చాలా కామెడీగా ఏదో అర్థం లేని మాటలు, అనవసరమైన మాటలు, తిట్లు ఒకటే పర్ఫెక్ట్ తిడుతుండే. అవి కొత్త తిట్లు. మా పాలమూరులో కూడా ఆ తిట్లు లేవు, అవి ఏడనో తెలియదు. ఆ తిట్లు ఒకటే లాగులో తొండలెక్కిస్తాం, అది చేస్తాం, ఆ తిట్లు ఒక్కటే అవి పర్ఫెక్ట్ తిట్లే, ఏడాది తెలియదు ఆ తిట్లు. కానీ మిగతా మొత్తం అన్ని తప్పులే, శుద్ధ తప్పులు. అరే చదువుకోని వాళ్ళు కూడా మంచిగా మాట్లాడుతున్నారు ఈ మధ్య. డిగ్రీ వరకు చదువుకున్నారు కదా మీరు, మొత్తం రాజకీయాలు 17 సంవత్సరాల నుంచి ఒడబోస్తున్నారు కదా. ఇంతమంది ముఖ్యమంత్రిని చూశారు కదా 17 సంవత్సరాలలో. చంద్రబాబు నాయుడు దగ్గర ఇన్ని సంవత్సరాలు పనిచేసినారు కదా, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరు ఉన్నారు కదా. మరి ఎందుకు, ఎక్కడ తప్పు ఉంది? ఇది రాసిచ్చిన వాళ్ళనన్నా మార్చేసేయండి, మీ పిఆర్ టీంలో ఉన్న వాళ్ళని మార్చి పడేయండి. లేకపోతే మొన్న జనవరి 26 నాడు కూడా ఘోరం జరిగింది. జనవరి 26 నాడు పతాకాన్ని తిరగమల్లేసి డిజిటల్ మీడియాలో పెట్టుకున్నారు. తిరగమల్ల అంతకన్నా నిర్లక్ష్యం, అంతకన్నా వ్యవహారం ఉంటుందా? అది కూడా జరిగింది లాస్ట్కు. ఇక్కడ ఎక్కడో మిస్టేక్ ఉంది. రేవంత్ రెడ్డిలో మిస్టేక్ ఉందా, రేవంత్ రెడ్డి టీంలో మిస్టేక్ ఉందా, రేవంత్ రెడ్డి తెలివిగా మాట్లాడుతుండా, తెలిసి మాట్లాడుతుండా, ఇట్లే మాట్లాడాలి, సబ్జెక్ట్ డైవర్ట్ చేయాలని మాట్లాడుతున్నాడా, ఏం మాట్లాడుతుందో. కానీ రేవంత్ రెడ్డి మాట్లాడిన దానిలో అన్ని తప్పులే మాట్లాడుతున్నాడు, శుద్ధ తప్పులు మాట్లాడుతున్నాడు. అవి జనాలకు శుద్ధ తప్పులుగా జనాలకు పోతే జనాలు తప్పుదార పోయే అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.